నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమల్లో ఎటువంటి లోపాలు జరగలేదని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అసత్య ఆరోపణలతో 16,000 మందిని అవమానించడమేనని అన్నారు. అసత్య ఆరోపణలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, మెగా డిఎస్సీ నిర్వహించిన 9 నెలల తర్వాత వైసీపీ రాజకీయం చేస్తుందని ఆయన ఆరోపించారు. గత 30 రోజులుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్షాల వారికి ఏమైందో మాకు తెలియదు, కానీ సుమారుగా 16,000 మంది ఎవరైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉండి గత 5 సంవత్సరాల్లో మా భవిష్యత్తు ఏమైతుందో అని తెలియక వాళ్ళు బాధపడే తరుణంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, వాళ్ళ అదృష్టానికి లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ గా రావడంతో మొట్టమొదటి సీజన్ లోనే అంటే ఫస్ట్ 1 ఇయర్ లోనే డిఎస్సీని తేవడం జరిగింది. అది కూడా మెగా డిఎస్సీ. ఆ డిఎస్సీలో నిష్పక్షపాతంగా ఎక్కడ 0.000% కూడా తప్పులు ఎక్కడా లేవనెత్తకుండా 16,000 పోస్టు ఫిలప్ చేశాం. 16,000 కుటుంబాలు ఈ ఉద్యోగాల ద్వారా వాళ్ళు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్న కుటుంబాలు మీరు అవమానించడమే తప్పక దీంట్లో రాజకీయం ఉంది తప్పక ఎక్కడ నిజాయితీగా మీరు మాట్లాడడం లేదని తెలియజేస్తారు.